మనం ఫస్ట్ పార్ట్ లో చూసాం కదా, కోడలు ఇద్దరి పిల్లలతో గర్భవతిగా ఉండడం మామగారికి తెలుసు. మామగారు డాక్టర్ తో ఇలా చెప్తారు, నాకు మనవడు ఒకటే కావాలి, నా మనవడిని ఒకటే బయటకు తీయండి, దాని తర్వాత నా కోడలు ఇంకా నా మనవరాలిని చెత్త కుప్పలో పారేయండి అని చెప్తాడు. మనవడిని బయటకు తీసిన తర్వాత జూలీని చెత్త కుప్పలో పారేస్తారు. జూలీ ఆ చెత్త కుప్పలోనే ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. 7 సంవత్సరాల తర్వాత జూలీని చూపిస్తారు. ఇప్పుడు ఈమె చెత్త ఏరుకుంటూ తన పాపని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటుంది. జూలీ వాళ్ళ అమ్మని స్కూల్ కి పిలిపిస్తారు. మీ కూతురు ఒక పిల్లవాడిని కొట్టిందని. జూలీ కూతురు అంతా వివరిస్తుంది. అమ్మా, నేనేమి అతన్ని కొట్టలేదు, అతనే నా చేతిలో నుంచి బాటల్ లాక్కొని నన్ను కిందకు దొబ్బేశాడు. నిజానికి ఈ అబ్బాయి ఒక ధనవంతుల కుటుంబంలో నుంచి వచ్చి ఉంటాడు. దీంతో జూలీ ఆ పిల్లవాడితో క్షమాపణ అడుగుతుంది, నా కూతుర్ని క్షమించు అని. సడన్ గా అప్పుడే అక్కడికి ఆ అబ్బాయి వాళ్ళ గ్రాండ్ మా వచ్చేస్తుంది. గ్రాండ్ మా జూలీని చూసి ఇలా అనుకుంటుంది, ఈమె సేమ్ టు సేమ్ 7 సంవత్సరాల కిందట చనిపోయిన నా కోడలిలాగా ఉందని. గ్రాండ్ మా ఇలా అనుకుంటుంది, నా కోడలు అప్పుడే చనిపోయింది కదా, ఈమె కేవలం ఒక పోలిక మాత్రమే అని భావించింది. గ్రాండ్ మా తన మనవడి చేతిపైన ఉన్న గీతని చూసి ఈమె చాలా బాధపడుతుంది. దీంతో సెక్యూరిటీ గార్డ్స్ ని పిలుస్తుంది ఈమెకు గుణపాఠం చెప్పడానికి. జూలీ కూతురు ముందుకొచ్చి ఇలా చెప్తుంది, నేనేమి చెయ్యలేదు, మీ మనవడే నన్ను కొట్టాడని. టీచర్ కూడా ఇలా చెప్తాడు, ఈ పాప చాలా మంచిది, మీ మనవడే క్లాస్ లో చాలా అల్లరి చేస్తున్నాడు. గ్రాండ్ మా చూస్తే ఈ పాపని వదలడం లేదు, గ్యారంటీగా ఈ పాపని స్కూల్లో నుంచి తీసేయండి అని చెప్తుంది. జూలీ ఇది విని ముందుకొచ్చి ఇలా చెప్తుంది, ప్లీజ్ నా కూతుర్ని స్కూల్లో నుంచి తీసేయకండి, నేను చాలా కష్టపడి చెత్త ఏరుకుంటూ నా కూతుర్ని చదివించుకుంటున్నాను. కొన్ని రోజుల కిందట టీచర్ ఒక అసైన్మెంట్ ఇచ్చి ఉంటుంది, అమ్మ గురించి రాయండి అని. జూలీ కూతురు ఈ ఎగ్జామ్ లో ఫస్ట్ ప్రైజ్ గెలిచి ఉంటుంది. ఈ అబ్బాయికి చూస్తే సెకండ్ ప్రైజ్ వచ్చి ఉంటుంది. ఆ రోజు నుంచి ఈ అబ్బాయి నన్ను ఏడిపిస్తున్నాడు. జూలీ కూతురు ఏడుస్తూ ఇలా చెప్తుంది, చూడ్రా, నిజంగానే మా అమ్మ ఒక సూపర్ హీరో, మా అమ్మ నా కోసం ఏదైనా చేస్తుంది. గ్రాండ్ మా ఈ అమ్మాయి మాటలని విని చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఈ అబ్బాయికి అమ్మ లేదు. నా మనవడి ముందర ఇంకా ఎవరు ఇటువంటి మాటలు మాట్లాడకూడదని ఈ అమ్మాయిని స్కూల్లో నుంచి డిస్మిస్ చేయండి అని చెప్తుంది. జూలీ ఇది విని ఆమె ముందర శిరస్సు వంచి నా కూతుర్ని క్షమించండి అని బతిమాలుతూ ఉంటుంది. సడన్ గా ఈ అబ్బాయి ఇలా టెస్ట్ పెడతాడు. ఈ అమ్మాయి ఎస్ఐ కాంపిటీషన్ లో రాసిన విధంగా తనమ్మ తన కూతురు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందా అని పరీక్ష పెడతాడు. సరే, మీ అమ్మ ఇక్కడి నుంచి దూకేస్తే నేను నిన్ను క్షమిస్తానని. అక్కడున్న వారందరూ ఇలా అనుకుంటూ ఉంటారు, ఈమె ఇలా చెయ్యదని. జూలీ సడన్ గా తన కూతురు ఈ స్కూల్లోనే చదవాలి అని సరే అని ఒప్పుకుంటుంది. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.